వెల్కమ్ టు పొలిటికల్ స్టార్ టాక్ విత్ ప్రైమ్ 9 పీకే. ఈ వారం మన పొలిటికల్ స్టార్ త్రిబుల్ ఆర్ చీకట్లు కరిగిపోయి కొత్త ఉషోదయంతో వజ్రదేశం పచ్చటి పొలాలతో అట్లాగే నిండు కుండ లాంటి ఆంధ్రదేశాన్ని చూడవచ్చు అని హామీ ఇచ్చినటువంటి రఘురామరాజు గారితో ఈరోజు పొలిటికల్ స్టార్ టాక్. జీవితం ఒక నది లాంటిదని, ప్రజాసేవ, ప్రశ్నించే నైజం అన్న రెండు కరకట్టల మధ్య జీవితాన్ని సాగిస్తూ ప్రలోభాల్ని, ప్రాణాల్ని లెక్క చేయక ప్రజాసేవకు నా జీవితం అంకితమని దినదిన ప్రవర్ధమానమై ప్రశ్నించటం నుంచి శాసించే స్థాయికి చేరుకున్న ఆచార్యుడు, ప్రజానేత రఘురామరాజు. ట్రిపుల్ ఆర్, ద మెజర్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయ శక్తికి కొలమానం, నక్కల ఊలలు వినపడనట్లుగా గర్జించే సింహం. రాజు ఎక్కడైనా రాజే. ఆదర్శ రాజ్యం కోసం అహర్నిశలు శ్రమించి వజ్రదేశపు కూటమి వరలో వదిగిన వాడైన వజ్ర ఖడ్గం. విశ్వసాగర తీరాన ఇసుక రేణువు అన్న వారికి తుఫానుతో సమాధానం చెప్పిన తాత్వికుడు. మంచికి మానవత్వంకి పట్టాభిషేకం చేసిన చక్రవర్తి. ప్రశ్నల కాన్పులు చేసే మంత్రసానీతనం, అవినీతి పరుల్ని కుట్టి సత్యాన్ని అన్వేషించు జోరీగల రారాజు. ఈ రోజు స్టార్ టాక్ లో మన పొలిటికల్ స్టార్ రఘురామరాజు గారు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నమస్తే రాజు గారు. నమస్కారం. అనుకున్నది, ఆశించింది సాధించారని మేము అనుకుంటున్నాం. మీ ఉద్దేశం? నేను అనుకుంటున్నా మీరు అనుకున్నదే జరిగింది. యద్భావం తద్భవతి. మీరు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. సర్టన్లీ. సంతోషం. అలాగే మన కూటమి ప్రభుత్వం ముందు 4 ఏళ్లలో ఎటువంటి మార్పులను ఆంధ్రప్రదేశ్లో తీసుకురానుంది? రాబోయే అంటే ఎటువంటి మార్పులు అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, లాంగ్ రేంజ్ ప్లాన్ ఉండాలి. ఆ లాంగ్ రేంజ్ ప్లాన్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రస్థానంలో నుంచోబెట్టాలి. దానికి ఎటువంటి ప్రణాళిక ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే షార్ట్ టర్మ్లో ఏమిటి అనే దానికి కూడా వర్కౌట్ చేశారు. ప్రజలందరికీ సంక్షేమం ఉండాలి ప్రామిస్ చేశారు. అందులో అర్హులకి ఖచ్చితంగా అందాలి, అనర్హుల్ని ఖచ్చితంగా తీసివేయాలి. ఇప్పుడు ఈరోజు మీరు ఉదయం పేపర్లో చూస్తుంటే వికలాంగుల కేటగిరీలో 6 లక్షల మంది ఉన్నారు. ఓకే, 6 లక్షల మంది అర్హుల కాదా అనేది చూడాలి. ఎందుకంటే నేను గతంలో నా రచ్చబండలో కూడా చెప్పా, కడప జిల్లాలో చాలామంది చెవిటి వాళ్ళుగా మారిపోయారా? అర్థమైంది. సో దొంగ సర్టిఫికేట్లు అదే డాక్టర్ల దగ్గర ఏదో 25,000 30,000 తీసుకుని ఆ డాక్టర్ కకృతిగా ఏముంది ఇది, అది కష్టం కదా, ఎంత సౌండ్ అంటాడు, అదే వినపడతాలే సార్ అంటాడు. సో అలాంటి అందరికీ చెవిటి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుని చెవుడు కూడా అదొక అంగవైకల్యం లాగా ఏదో డెఫినేషన్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 6,000 రూపాయలు అంటున్నారు. అప్పుడే నేను కామెంట్ చేశా, ఈ మండలంలోనే ఇంతమంది చెవిటి వాళ్ళు ఎందుకున్నారా, అసలు అన్ని లౌడ్ స్పీకర్లు పెట్టేస్తారా, వాళ్ళు లౌడ్ స్పీకర్ చెవిలో పెట్టుకుని అలా అయిపోయారా, ఎందుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఇది అప్పుడు ప్రభుత్వానికే సూచించా, ఇలాగ మీరు ఓటర్లందరినీ చెవిటి వాళ్ళు, మగవాళ్ళు, గుడ్డోళ్ళు చేసేస్తున్నారు రాయితీల కోసం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అప్పుడే కామెంట్ చేశాను. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. సమానంగా అర్హులకు మాత్రమే అర్హులకి అందించాలి, అది ప్రభుత్వ బాధ్యత. అనర్హులకి ఇస్తే అది ప్రభుత్వ బాధ్యత రాహిత్యం అవుతుంది. సో ఆ బాధ్యత రాహిత్యం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం డెఫినెట్గా జరగటం మొదలైంది. దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, డబ్బులు ఉన్నా కూడా అనర్హుడికి ఇచ్చి చేయకూడదు. ప్రతి రూపాయి ఇప్పుడు ప్రజల సొమ్ము, ఇది గవర్నమెంట్ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము బాధ్యతాయుతంగా ఖర్చు పెడతాను అని చెప్పి
ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. అందులో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు ఒకటి నేను ఇంకా ఇప్పుడు దాకా సూచించడం నాకు కుదరలేదు. ఖచ్చితంగా మీ ద్వారా నా మనసులో ఉన్న ఆలోచన ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్. డెఫినెట్గా యాజ్ ఆఫ్ నౌ ఎక్స్క్లూజివ్. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి నేను ప్రజల తరపున చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు వైట్ కార్డు ఉంటేనే రేషను, ఓకే ఫైన్. బట్ ఆరోగ్యశ్రీకి కూడా వైట్ కార్డు ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారు. ఇక్కడ అనామలి ఏంటంటే, తప్పు చేయటాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఓకే, చాలా ట్రిక్కీ ఇది నేను చెప్పేది, ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే బియ్యం అవసరం చాలామందికి లేదు, కానీ ఎటువంటి వాడికైనా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే మధ్యతరగతి వాడు కూడా ఖర్చు భరించలేని స్థితిలో ఉన్నారు. ఖర్చు భరించలేరు మధ్యతరగతి వాళ్ళు కూడా. హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో తెలియట్లా. మరి వాళ్ళు ఆ స్థితి నుంచి బయటపడటం కోసం మధ్యతరగతి వాడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఫేక్ సర్టిఫికెట్, రేషన్ బియ్యం ఉంటేనే అది, కాబట్టి రేషన్ కార్డు కూడా తెచ్చుకుంటున్నాడు. ఆడికి ఆ బియ్యం తినడం అవసరం లేదు, ఆడికి ఆ బియ్యం అవసరం లేదు. బహుశా అది కూడా ఒకానొక ముఖ్య కారణం ఇవాళ ఈ బియ్యం స్మగ్లింగ్. తెచ్చుకోవట్లేదు, అవసరం లేదు, తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు సరే ఊరికి వచ్చే డబ్బులను ఎందుకు కాదనాడు, ఇది తీసుకోకపోతే రేపు హెల్త్కి కూడా ఉండదు. ఏదో సంతకం పెడతాడు, నువ్వు అమ్మేసుకోరా అని ఏదో 15 రూపాయలుగా ఇస్తున్నాడు. అది కాలంలో పారబోయేలాక మళ్ళీ ఎక్స్పోర్టు. సో దేశానికి ఏదో ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. అంటే నేను అది తప్పని సమర్థించట్లా, ఆ తప్పు కారణం మనమే అంటున్నా. దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. దాన్ని అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, యూ సెగ్రిగేట్ హెల్త్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డుని సెగ్రిగేట్ చేయండి, రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేయండి. రెండింటికి లింక్ పెట్టద్దు. రెండింటికి లింక్ పెట్టద్దు. దానివలన ఏదో రకంగా హెల్త్ కార్డు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి తప్ప మేడల్లో ఉన్నవాళ్ళు, కారుల్లో తిరిగే వాళ్ళు కూడా నేను కొన్ని వేల మందిని చూశాను నా నియోజకవర్గంలో. ప్రతి చోట ఉన్నారు. తప్పదు వాళ్ళకి, ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కట్టుకునే పరిస్థితి మధ్యతరగతి వాడికి కూడా లేదు వాళ్ళ. సో వాళ్ళందరూ కంపల్సరీగా వైట్ కార్డు తీసుకుంటున్నారు. వైట్ కార్డు తీసుకుంటే బియ్యం, అక్కర్లేని బియ్యం. సో కాబట్టి ఇది కరెక్ట్ చేసుకోగలిగితే ప్రభుత్వం, దే హ్యావ్ టు టేక్ ఎ డేరింగ్ స్టెప్. ఎటు తిరిగి ఉన్నారు ఇప్పుడు ఉన్న వైద్య కార్డులని, మీ ఒక్క వైద్య కార్డు కూడా మేము రద్దు చేయం, రేషన్ కార్డులు సరెండర్ చేయండి అని ఒక పిలిపిస్తే అట్లీస్ట్ 50% సరెండర్ చేసేస్తారు అకార్డింగ్ టు మీ. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది మేము చేస్తాము. ఆరోగ్యశ్రీ ఇస్తాం. ఆరోగ్యశ్రీ స్కీమ్కి మీరు ఒక సెపరేట్ కేటగిరీ పెట్టండి. ఓకే, ఓకే, ఈ లిమిట్ పెంచండి. మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి, ఇప్పుడు మీకు ఇంతకన్నా ఇన్కమ్ ఉండకూడదు అని ఏదో చిన్న లో లెవెల్ ఇన్కమ్ పెడతారు. అసలు ఈ ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్సే వాళ్ళు పెట్టిన నామకన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఇట్స్ రెడిక్యులస్. అర్హుడికి అందాలి, కావాలని వాళ్ళతో తప్పు చేయించకూడదు. యూ హ్యావ్ సెపరేట్ క్రైటీరియా ఫర్ ఆరోగ్యశ్రీ. తీసుకోండి ఇన్సూరెన్స్ ప్రభుత్వం, హౌ మచ్ ఇట్ వుడ్ కాస్ట్. ఈ రేషన్ బియ్యం మీద ఈ ఖర్చు పెట్టి దాంట్లో 1/4 కాస్ట్కి యూ కెన్ పే ఇన్సూరెన్స్ టు ద ఎలిజిబుల్ పీపుల్. సో ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవాలి. అసలు ఇది కూడా ఒక ఇన్నోవేటివ్, అంటే మిస్యూజ్ ఉండదు. అండ్ నిజమైన అర్హులందరికీ కూడా యాక్చువల్గా విద్య, వైద్యం ఉచితంగా సక్రమంగా, మంచి విద్య, బెస్ట్ క్వాలిటీ స్కూల్స్, వైద్యం ఉచితంగా అందిస్తే ఇంకా ఏ ఉచిత పథకాలు అవసరం ఉండదు ఇన్ రియాలిటీ.
రైట్ సార్. అంటే ఒక క్వశ్చన్, ఒకవేళ కూటమి ప్రభుత్వం రాకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదంటారు? అంటే మొన్న అది వచ్చి ఉంటేనా ఏముంది, ఇంకా ఇప్పటికే ఐసీయూలో ఉంది, అక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళేది రాష్ట్రం, అంతే. ఒక్క మాటలో ఒక మాటలో చెప్పాలంటే అంతే. ఐసీలో నుంచి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఐసీయూ నుంచి బయటకు వచ్చింది, ఇంకా హాస్పిటల్లోనే ఉంది. పూర్తిగా డిశ్చార్జ్ అవ్వాలంటే కోలుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఉందా? ఖచ్చితంగా ఉంది. వైనాట్ 175 అన్న వాళ్ళకి 2-1 వస్తాయని కలలో అయినా అనుకున్నారా మీరు? అంటే 2-1 కాదు, కానీ నేను బిలో 25 మ్యాక్సిమం 35 అని ఎన్నోసార్లు నేను ఓపెన్గా నేను మాట్లాడిందే ఉంది. సో అవన్నీ రికార్డ్. డ్రాస్టికల్గా పడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అదే ఇప్పుడు ఆయన చేసిన రాంగ్ డూయింగ్స్, ఆ ప్రభుత్వం వాళ్ళు చేసిన రాంగ్ డూయింగ్స్, అది ప్రజలందరూ సఫర్ అయ్యారు. ఆయన ఏదో నేను బటన్ నొక్కాను అని అనుకున్నాడు, కానీ ప్రజలు దే హ్యావ్ రియలైజ్డ్ అది ప్రజలకు అందరికీ తీర్పే. కేవలం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే మనం నాశనం అయిపోతాము అని ప్రజలు తెలుసుకొని, సో ఇది జగన్ని ఓడించడానికి వేసిన ఓటు ప్రిడామినెంట్లీ. సో వ్యతిరేకత మెయిన్ ఫ్యాక్టర్ వ్యతిరేకత. దాంట్లో మీ పాత్ర ఎంతవరకు ఉండొచ్చు 1 to 100లో? ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అది ప్రజలకు తెలుసు. నాకు నేను తక్కువ చేసి నేను చెప్పుకోలేను, ఉన్నట్టు మాట్లాడినా అతిశయోక్తి అంటారు, కాబట్టి ఇప్పుడు అది అనవసరం. అంతేనా? బట్ ఒకటి ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే, దాన్ని కిక్ స్టార్ట్ చేసింది నేను. అది అంతవరకు సరే, క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. సో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మీరు కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి అన్నట్టుగా నానుడి, అది ఎంతవరకు ఏం మరి వాస్తవేనా? నేను చెప్పలేను, మీరు చెప్పాలి. మీరు ఎవరినైనా అడగాలి. మీరు ఏదో మైక్ తీసుకుని ఊర్లో అడిగితే ప్రజాభిప్రాయం తెలుస్తుంది, అంతేగాని మీరు నన్ను అడిగితే సేమ్ ఇందాక చెప్పినట్టే చెప్పాలి. అంటే ఇప్పుడు ఎందుకని అంటున్నా అంటే, ఈ రోజున వజ్రదేశపు, అంటే ఆంధ్రదేశాన్ని వజ్రదేశం కూడా అంట, ఈ వజ్రదేశపు కూటమి వరలో ఒక వజ్ర ఖడ్గంలా ఉన్నారు. అంత ఎత్తు స్థానాన్ని వాళ్ళందరూ మీరు చేసినటువంటి ప్రజాసేవ అవనివ్వండి, లేదా ఎర్ర జెండా ఎగరవేసి ప్రజలను చైతన్యవంతులను చేసి ఒక తిరుగుబాటు చేసి మీరు అనుకున్నట్టుగా కుటుంబ ప్రభుత్వాన్ని గవర్నమెంట్లో తీసుకొచ్చారు. దీనికి మీరు కూడా, ఈ విజయం వెనుక మీరు కూడా ఒక మూలస్తంభమే అని అనుకుంటున్నాం. దానికి మీరిచ్చే వివరణ ఏంటి? ఏమిస్తాం వివరణ? సో మీరు అనుకుంటున్నదే కరెక్ట్ కాదు అని నేను అనలేను, అలాగని నేనే అని చెప్పుకోలేను. చెప్పుకోవటం కరెక్ట్ కాదు, కాదంటాం అసలు కరెక్ట్ కాదు. వాస్తవం ఉంది కదా సార్? అవును, ఆ వాస్తవం ఎంతో కొంత ఉండబట్టే కదా మీరైనా అది అడిగింది. సో డెఫినెట్గా ఐ హ్యావ్ కిక్ స్టార్టెడ్. దేనికైనా ఒక బిగినింగ్ ఉండాలి. ముందు ఆ బావటా పట్టుకుని బయలుదేరింది నేను. తర్వాత పెద్దలందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల తర్వాత, ఆయన ఆ తర్వాత చివరిలో కళ్యాణ్ గారు. సో ఆ రేంజ్ పెరిగిపోయి మొత్తం ప్రజలందరూ కూడా అందులో యాడ్ అయ్యారు. సో ఫస్ట్ ధైర్యంగా ముందుకు వచ్చింది మీరే. అతని వ్యక్తిత్వం గురించి ప్రజలకి చెప్పే ప్రయత్నం సుదీర్ఘంగా 4 సంవత్సరాల పాటు పోరాటమే, స్టార్టింగ్ టు ఎండ్ ఉన్నది నేను పోరాటమే. సో అంటే మే 2021 నన్ను కొట్టింది అయితే 14. అది నేను డేట్ చెప్పలేదు. సో
ఆ మే 14, 2021. 2021. సో అలాంటి రోజు వస్తుందని ఈ తిరుగుబాటు మొదలుపెట్టేటప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అంటే నేను అసలు అలాగా ఒక ఎంపీని తీసుకెళ్ళి చెతకొడేస్తారని అయితే నేను కళ్ళ కూడా అనుకోను. అధికారంలో ఉన్నారు కాబట్టి అలా జరగదు అనుకున్నారు. అధికారంలో ఉన్నాననే కాదు, ఒక ఎంపీగా ఓకే, అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా మనం ఇన్ని రాజ్యాంగాలు రాసుకుని వాక్ స్వాతంత్రం ఉందని ఇన్ని రాసుకుని ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకుంటూ ఒక చట్టసభలో, దేశంలో అత్యున్నత సభలో చట్టాలు చేసే వ్యక్తిని తీసుకెళ్ళి చితకొడేస్తారని బుద్ధునోడు ఎవడో అనుకోడు, బుద్ధునోడు ఎవడో ఆ పని చేయడు. సో బుద్ధి లేనివాడు చేయించాడు. సో అటువంటప్పుడు అంటే ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓదార్పు మాట సాయం మేమున్నాము అని భుజం తట్టిన 4 చేతులు చెప్పండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఓకే, అన్డౌటెడ్లీ. సో తర్వాత అంటే అసలు ప్రజల్లో అయితే మరి చాలా చైతన్యం వచ్చింది. ఒక పేరు 2 పేర్లు అని చెప్పడానికి అయితే లేదు, బట్ డెఫినెట్గా అప్పుడు యాజ్ ఎ పార్టీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబ సభ్యులందరికీ మాట్లాడి నేనున్నాను, విల్ టేక్ కేర్, అన్ని విధాల సహాయంగా నేను ఉంటానమ్మా అని ఆయనే పర్సనల్గా డైరెక్ట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, నా వైఫ్, డాటర్, సన్ అందరికీ ఆయనే ఫోన్ చేసి ధైర్యంగా. ఆ సందర్భంలో ఫ్యామిలీ బాగా భయపడిపోయా, ఇంకా మనకి రాజకీయాలు వద్దు, అసలు మనం వచ్చేద్దాం బ్యాక్. అంతేం భయపడలా. మీకు అనిపించిందా అమ్ము ఇది నా చివరి క్షణమేమో? చివరి క్షణం అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యా. నీ పుట్టినరోజు చనిపోయిన రోజు ఒకటేరా అని చెప్పి నాకు నేను చెప్పుకున్నా ఒక ఆలోచన. ఆ రోజు చనిపోయి మళ్ళీ బ్రతికా అనుకోవాలి, పునర్జన్మే. సో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ బోనస్ అని చెప్పి, సో బోనస్ లైఫ్లో ఏం చేసినా పర్లేదని ఆ తర్వాత నుంచి తిరిగి తెచ్చేసుకున్నారు మీ ప్రాణాలు. తెచ్చుకున్న తర్వాత నేను ఇంకా ఓపెన్ అవుట్ అయిపోయా. ఇంకా మీకు అదే దాన్నే జయించినటువంటి చక్రవర్తి కాబట్టి ఇంకా మీకు తిరగలేదు అనుకున్నారు. ఏదో బోనస్ బ్రతుకుగా నేను ఇంకా ఓకే, ఇంకా అవసరం రాదనుకుంటున్నాను లేదు సార్, మీకు అవకాశం లేదు, అవకాశం లేదు, రాదు కూడా. సో హ్యాపీగా మీరు మీ రాజకీయ జీవితాన్ని దేనికి భయపడకుండా సుదీర్ఘంగా చక్కగా ఆరోగ్యంతో చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఫార్మసీ నుంచి పాలిటిక్స్కి రావడానికి కారణం ఏంటి? అసలు నేను ఫార్మసీ చేసింది ఇప్పుడు 84లో. నేను పాలిటిక్స్లోకి వచ్చింది 2014లో. అంటే ఎటువంటి సందర్భం మిమ్మల్ని ప్రేరేపించింది, లేదా మీ రాజకీయ గురువు ఎవరు రాజుగారికి? అసలు లేదు, నేను యాక్సిడెంటల్గా రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయ గురువు ఎవరు లేరు? అసలు రాజకీయాల్లోనే లేను కదా. ఓకే, ఏదో సడన్గా అనుకోకుండా రావటం జరిగింది. మా ఫ్యామిలీ, మా కనుమూరు బాపిరాజు గారు మా నాన్నగారికి స్వయంగా తమ్ముడు. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఆయన ఎంపీ చేశారు 2 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఏదో ఎమ్మెల్సీ కూడా చేశారు, కొద్ది కాలం మంత్రిగా చేశారు 2-3 సార్లు. సో ఆయన ఉన్నారు. తర్వాత అలాగే మా తాతగారు, నా మదర్ ఫాదర్ శిరీష్ రాజు గారు అంటారు, ఆయన ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 58లో. అది ఏర్పాటైన సంవత్సరంలో ఫస్ట్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన 58 నుంచి 64 వరకు అనుకుంటా ఆయన డిప్యూటీ చైర్మన్ చేశారు. అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి మీరు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు పాలిటిక్స్లో? అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. అసలు ఇంట్రెస్ట్ లేదు, అనుకోకుండా ఎందుకు వచ్చాము. ఇంట్రెస్ట్ వచ్చిన సందర్భం చెప్పండి మాకు. సీక్రెట్ ఏం లేదు, సీక్రెట్ కూడా ఏం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇతని మీద కేసులు అవి పెట్టినప్పుడు ఇతని మీద అన్యాయంగా ఇదంతా జరిగిందని చెప్పి నేను కొంచెం అతనికి సపోర్ట్గా ఇన్వాల్వ్ అవ్వటం, అప్పుడు అతను రమ్మనమంటాం, అనుకోకుండా రావటం, అప్పుడే గ్యాప్ వచ్చింది, అప్పుడే బయటకు వచ్చా. ఎలాగో దిగాము అని చెప్పి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తే వెళ్ళాం. ఆఖరి నిమిషంలో సీటు
ఒక 24 గంటల ముందు నాకు కాకుండా మా మేనమామకి ఇచ్చారు. సో ఆ తర్వాత మళ్ళీ 2019లో సో మే 21 14వ తారీఖున జరిగినటువంటి సంఘటన అంటే సహజంగా చూసుకుంటే ఒక ఆవుల వాసన ద్వారానో ఒక మనిషి కళ్ళ ద్వారానో ప్రపంచాన్ని చూస్తారని అంటారు. అదే రాజుగారు అయితే గూఢచారులతో ప్రపంచాన్ని చూస్తారు. అంత ప్రమాదం పొంచి ఉంది అని మీకు ఏ గూఢాచారి కూడా మీకు ఆ అలర్ట్ ఇవ్వలేదంటారా? చెప్పాడు నాకు 2 days ముందు ఒకటి చెప్పాడు. చెప్పారు. ఓకే ఓకే. తిట్టాను నేను అన్నీ. రేపు పిచ్చెక్కిందిరా అసలు ఏంటో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. మిమ్మల్ని అలర్ట్ చేశారు. ఆ, ఇప్పటికే ఉన్నారా గూఢాచారులు ఉన్నారా మీ ఆ పార్టీలో? ఆ పార్టీ అని కదా, నా వెల్ విషర్స్ ప్రతి దగ్గరే ఉంటారు. సో ఇప్పుడు అంటే అనైతికంగా కానీ సో వ్యతిరేక శక్తులు కొంతమంది అధికారంలో ఉండి కూడా గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉండి కూడా మీ మీద అటువంటి దీన్ని తీసుకొచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయ్యింది కదా, ఎందుకని మీరు ప్రభుత్వం ఫామ్ అవగానే కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు వెంటనే? అది ప్రభుత్వం తీసుకోవాలంటే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అప్పుడు. సో ఒక విజయపాల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాడు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ డాక్టర్ని విచారించాలి, తర్వాత సునీల్ కుమార్ని, ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తారు. అంతే. అంతేగాని గత ప్రభుత్వం లాగా కక్ష సాధింపు చర్యలకి తెర ఎత్తలేదు మీరు. అంటే డైరెక్ట్గా మీరు అంటే ఐఎమ్ నోబడి కదా, ఎందుకంటే అది ప్రభుత్వం తీసుకోవాల్సిన ఇది. సో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎటువంటి జస్టిస్ని కోరుకుంటున్నారు? ఏం లేదు, నన్ను కొట్టాడని కాళ్ళు కట్టేసి కొట్టాలని నేనేం అనుకోవట్లా. సో చట్ట ప్రకారం వాళ్ళు చేసిన దానికి ఏ శిక్ష అయితే ఉందో కస్టోడియల్ టార్చరు, ఆ కస్టోడియల్ టార్చర్కి ఆ శిక్ష వాళ్ళకి పడాలి. అంటే వాళ్ళు చేయించిన వాళ్ళు వేరే ఉన్నారు కదా. అయితే చేయించిన వాడైనా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి జ్ఞానం ఉండాలి కదా. ఎవడో రాజకీయ నాయకుడు అతను కడుపు మంటతో ఏదో చెప్పాడు అనుకోండి, వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలిగా. పవర్ కదా సార్, కాదంటే ఉద్యోగాలు పోతాయి కదా. ఉద్యోగాలు ఎంత పోతాయి? దే డోంట్ హ్యావ్ పవర్ టు రిమూవ్ దమ్ అన్లెస్ దే ఆర్ హారబుల్లీ కరప్ట్. ఈ పోస్ట్లో ఉంటే మనం డబ్బులు కొట్టేయచ్చురా అనుకుంటే తప్ప ఏంది, ఏ పోస్ట్కి వెళ్ళినా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది కదా. భయపడ్డారేమో అధికారులకి. భయపడటానికి ఏముంటుంది? ఏమో లేదు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ దే హ్యావ్ దేర్ ఫ్రీడమ్. ఇఫ్ దే ఆర్ కరప్ట్ దే హ్యావ్ టు సకమ్ టు. ఏమో కొట్టేసిన పాత కేసులు ఉంటే తీస్తారేమో అనే భయం ఉంటే మరి వాళ్ళు చెప్పినట్టు వినాలి. బహుశా వీళ్ళు అలా వినుంటారు. సో ఈ రాజకీయ దానికి ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ ఉంది అంటే అప్పుడు మీ ఫ్యామిలీతో ఎక్కువగా అటాచ్మెంట్స్ అవ్వండి. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రాజుగారు? ఏమి లేదండి, పెద్ద రాజకీయాల్లో వచ్చినంత మాత్రాన మనం ఏమి 24 hours అదే పనిలో ఉన్నాం కదా. సమయం కావాలి కదా సార్. యాక్చువల్గా అంటే నేను ఎప్పుడు కూడా నాకు నా జీవితంలో టైం లేదు అని నేను ఎప్పుడు అనలేదు, అన్నాం. నా దృష్టిలో టైం లేదు అని ఎవడైనా అన్నాడంటే ఆడు ఒట్టి పనికిమాలిన ఎవడని లెక్క, హానెస్ట్గా. ఓకే ఓకే. నాకు టైం లేదు పని చేయడానికి అని ఎవడన్నా అంటే ఆడు ఒట్టి పనికిమాలిన ఎవడని నా లెక్క. సో ఇప్పుడు ఎవరికైనా ఆ 24 గంటలే, ఆ 24 గంటలని మీరు దుర్వినియోగం చేసుకుంటే టైం ఎక్కడి నుంచి వస్తుంది? అనవసరమైన విషయాల మీద యూ హ్యావ్ టు బి. అవును, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీరు వచ్చే ముందు ఎవరో 2-3 ఉన్నారు, టక మాట్లాడేసాను, పంపించేశాను. నాకు ఇంటర్వ్యూ ఉందిరా మీరు వెళ్ళిపోండిరా, నా టైం లేదు అని నేను అనలేదు కదా. సో మీరైతే బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎస్, యూ కెన్ బ్యాలెన్స్. అంటే నా ఉద్దేశం ఎందుకు అడిగానండి ఈ క్వశ్చన్, ఫ్యామిలీని ఏమన్నా మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా ఇంత బిజీ రాజకీయాల్లో? యాక్చువల్గా బిజినెస్లో నేను పీక్లో ఉన్నప్పుడు చాలా మిస్ అయ్యా. ఎందుకంటే వారానికి 5 రోజులు నేను ట్రావెల్ ఉండేది, అట్లీస్ట్ 5 days. అప్పటికన్నా ఇప్పుడు నేను ఇంకెక్కువ ఫ్రీగా ఉన్నారా? అంటే ఇంకా మీకు చాలా బాధ్యతలు ఇవ్వాలైతే.
మీరు ఫ్రీగా ఉన్నారండి. అసలు ఈ బాధ్యత- interview చంద్రబాబు నాయుడు గారు చూసారంటే బాధ్యతలకి టైంకి సంబంధం లేదు. ఓకే. సో బాధ్యతలు పెరిగే కొద్ది సమయం వెచ్చించాలి కదా సార్. యాక్చువల్గా బాధ్యతలు పెరిగే కొద్దీ యూ గెట్ మోర్ టైం రియల్లీ. ఇఫ్ యూ డెలిగేట్ ఇట్ టు ద ప్రాపర్ పీపుల్. ఓకే ఓకే. ఇఫ్ యూ పుట్ ప్రాపర్ పీపుల్ అట్ ప్రాపర్ ప్లేస్ అక్కర్లా. అంతే. సో మన సమయం మందే, కాకపోతే మనం ఇచ్చింది మొత్తం నెత్తి మీద పెట్టుకోకుండా డెలిగేట్ చేసి, అంటే రైట్ పీపుల్కి చేసి మానిటర్ చేసుకో. మానిటర్ చేసుకోవాలి. దట్ ఈస్ అ గుడ్. అంటే మీ రాజకీయంలో మీకు రోల్ మోడల్ ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళంటే నాకు ఇష్టం అంటే ప్రస్తుతం అనొచ్చు లేదా గతంలో? అంటే నాకు రాజకీయంలో అంటే ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్ మెయిన్. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళలో సార్ ఇప్పుడు వాళ్ళు అంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, డౌట్ లేదు. అట్ వన్ టైం గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు, సో నో అన్డౌటెడ్లీ మోడీ గారు. మోడీ గారు అంతే. సో ఇంకో పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, 6 అడుగులు ఆజానుబాహులు, సో కథానాయకుడి ముఖవచ్చేసు ఉండి కూడా ఈ సినిమా వైపు మొగ్గు పోవడానికి గల కారణం ఏంటి? లేదండి అసలు. అంటే మీరేంటి యాక్టింగ్ అన్నా? లేదు లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు. పైగా నాకు నటన రాదు. యాక్టింగ్ అనేది జన్మతహా రావాలి ఎవరికైనా, నేర్చుకుంటే వచ్చేది. అదేంటి సార్, మీరు పాలిటిక్స్ కూడా సందర్భం బట్టి వచ్చేసారు కదా మీరు అనుకోకుండా. ఏం బట్ మీకు ఎప్పుడు అనిపించలేదా? లేదు అస్సలు. ఎవరు కూడా అనలేదా మీరు చక్కగా ఉంటారు కదా, అవి ఎప్పుడు కృష్ణరాజు గారి లాగా అలా ఎందుకు వెళ్ళకూడదు అది చాలామంది అన్నారు, కానీ అన్నారు? అసలు నేను ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనే పెట్టుకోవాలి. అలాగే నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియని వాళ్ళు లేరు. అవును అవును. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ చాలామంది సినిమా తీద్దామని చెప్పి ఎప్పుడు ఎవరితో పెద్దగా కలిసి వ్యాపారం చేయని రామానాయుడు గారు కూడా కలిసి సినిమా తీద్దామమ్మా అని చెప్పి అన్నప్పుడు కూడా అవకాశాలు వచ్చినాయి. నాకు వద్దండి సినిమా చూస్తాను కానీ సినిమా తీయను. నేను పెద్ద మూవీ బఫ్ని, సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను. అదే మరీ అక్షర్ ఫ్లాప్ సినిమాలు కాదు, కానీ ఒకవేళ ఒక మాదిరి ఫ్లాప్ సినిమాలు కూడా చూసేస్తాను. కాదు సార్, ఒకవేళ ఒక అవకాశం వచ్చి చెయ్యాలనిపించి ఉంటే ఇప్పుడున్న స్టార్స్ లో ఎవరితో యాక్ట్ చేస్తారు? అసలు నేను యాక్ట్ చేయను. యాక్ట్ చేయనండి. ఏదో పాత్ర లేదు, అసలు యాక్ట్ చేయను. అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒక మంచి పాత్ర ఇస్తే కూడా చేయరా? పొలిటికల్ గా ఒక మంచి లేదు, రూల్డ్ అవుట్. రూల్డ్ అవుట్. సహజంగా రాజులకి హాబీ అంటే వేటాడటం. అట్లాగే మా RRR గారికి ఏంటి హాబీ? అంటే నాకు వేట అంటే అసహ్యం. ఓకే. ఏదో ఒక 7 సంవత్సరాలు అయితే ఆల్మోస్ట్ రెగ్యులర్గా గోల్ఫ్ ఆడుకునేవాడిని. అంటే నేను చెప్పింది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట కాదు సార్, నేను చెప్పింది రాజులకి వేట హాబీ స్టేట్మెంట్ కరెక్ట్. జనరల్గా ఎస్. ఇప్పుడు మా RRR గారికి ఏంటి హాబీ? అదే వేట కాదు అని చెప్తున్నా. అదని చెప్తూ నాకు మ్యూజిక్ వినటం నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, వీక్నెస్ కూడా. ఓకే ఓకే. నేను కారులో వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ నేను ఖాళీగా ఉంటే మ్యూజిక్ అనేది నాకు పక్కన ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరు బాగా ఇష్టం? ఒక్కళ్ళని చెప్పలేము. పాత తరంలో మరి రాజేశ్వరరావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, అఫ్కోర్స్ ఘంటసాల గారు, టీవీ రాజు గారు ఆ రోజుల్లో, మహాదేవన్ ఆ నెక్స్ట్ జనరేషన్లో కేవి మహాదేవన్కి పెద్ద ఫ్యాన్ని. మీరు ఓవరాల్గా ఇంకా ఏళ్ళని కాకుండా మంచిది ఏదైతే ఉందో ఆస్వాదిస్తారు. ఆ తర్వాత ఇళయరాజా. ఇళయరాజా గారు ఏంటంటే మరి తను కారంజన్ముడు. ఆయన సంగీతం నేర్చుకోవాలా తెలీదు, ఒక హార్మోని పెట్టి తప్ప సంగీతం అంటే ఏంటో తెలియదు ఆయనకి. ఆయన కొట్టింది మటుకు సంగీతం అయిపోతుంది. అలాగా జీనియస్, బాన్ జీనియస్. సో రెండోది, యాజ్ ఏ డాక్టర్గా మీ ఆరోగ్య రహస్యం, అట్లాగే మీరు తినే ఆహారం గురించి. పెద్దగా ఆరోగ్య రహస్యాలు ఏమీ లేవండి. నేను యాక్చువల్గా తినేది
చాలా తక్కువ కంపేర్ టు మెనీ. చాలామంది సన్నగా ఉండే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను తినే చాలా తక్కువ. కానీ ఇది బిఎంఆర్ ఉంటుంది కదా, బేసిక్ మెటబాలిజం రేటు, బహుశా బిఎంఆర్ నాకు తక్కువ అనుకుంటా. అందుకని నేను తక్కువ తిన్నా కొంచెం బరువు అయితే ఎక్కువగానే ఉంటాను. హ్యాపీగా ఉన్నా కూడా వస్తుంది సార్ వాళ్ళు. కానీ అలాగని టెన్షన్లు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు వస్తుంది. అంతేనా? ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నట్టు. నేను ఏదైనా టెన్షన్ వచ్చినా 4 ఘంటసాల గారి పాటలు ఏదో పాత పాటలు అంటే నాకు టెన్షన్ పోతుంది. ఓకే ఓకే, మీది ఓన్లీ మ్యూజిక్ ఈజ్ యువర్. మ్యూజిక్కే నాకు మెయిన్ థెరపీ. అంతే. ఓకే, ఎటువంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అసలు? అంటే మీకు ఇష్టమైన food? బేసిక్గా మరి ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్నప్పటి నుంచి మా కమ్యూనిటీకి మరి అది వరమో శాపమో తెలియదు కానీ నాన్ వెజ్. నాన్ వెజ్ అనేది లేకుండా నేను భోజనం తిన్న రోజులు వేళ్ళ మీద లెక్కెట్టొచ్చాము. అంటే ఎక్కువ తినేస్తానని కాదు కానీ ఏదో ఒకటి ఉండాలి. అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఓకే, సో అదైతే కంపల్సరీ తగలాల్సిందే. అలవాటు అయిపోయింది అలాగా. సో అంటే ఒక మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి ఒక ఆరోగ్య చిట్కా మా ప్రేక్షకుల కోసం. వాకింగ్ చేస్తారా? వాకింగ్ ఈ మధ్యన ఒక 2 నెలలుగా కొన్ని ఎందుకనో చేయలేకపోయా కానీ అదర్వైజ్ వాకింగ్ అనేది గత 20 సంవత్సరాలుగా మిస్ అయింది చాలా తక్కువ. ఓకే, మళ్ళీ 4 రోజుల నుంచి మళ్ళీ ప్రారంభించా, 5 రోజుల నుంచో. మధ్యలో ఒక 2 months అయితే గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పెద్ద కారణం కూడా లేదు, జస్ట్ అలా గ్యాప్ వచ్చింది అంతే. సో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా చూస్తున్నారు. అంటే రీసెంట్గా పుష్ప issue. దాని మీద అలా జరగకుండా ఉంటే బాగుండు అని అనుకున్నారా? అంటే నేను ఓపెన్గా కూడా చెప్పాను కదా, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ డెఫినెట్గా బాధే. చనిపోవటం అనేది అత్యంత దురదృష్టకరం. అందులో ఎటువంటి ఎవరు ఎలా మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. ఆ సంఘటన జరగకుండా ఉండాల్సింది జరిగింది. డెఫినెట్గా అది ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్, అంటే ముందే జాగ్రత్త తీసుకుంటే. కానీ యాక్సిడెంట్లు చెప్పిరావు. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. సో అది ఇప్పుడు ఏదో సాధువులు ఏదో ఆ మధ్యన కూడా సభలో అంతమంది 120 మంది చనిపోయారు తొక్కేసలాటలో. చాలా చోట్ల తొక్కేసలాటల్లో మరి ప్రాణాలు పోవటం అనేది జరుగుతుంది. సో దానికి ఒకరిని పూర్తిగా బాధ్యుని చేయటం ఒక రకం, మరి అరెస్ట్ చేయటం అనేది కొంచెం హార్ష్ స్టెప్ ఏమో. అంటే ప్రభుత్వం దే గో బై దేర్ ఓన్ యాక్ట్స్ అనుకోండి. నాకు కొంచెం అంటే పొలిటికల్ అనలిస్టులు అనేది ఏంటంటే ఒక బహిరంగ సభలో ఆయన పేరు ఉచ్చరించలేకపోయాడు కాబట్టే ఆ ఒక్కరోజు పనిష్మెంటు అని అంటున్నారు. వాస్తవం అంటే జనరల్గానండి ఇప్పుడు నాకు మీరు నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గుర్తు రావచ్చు. సడన్గా కొంతమంది మనం ఆలోచిస్తాం, ఎక్కడో ఉంటుంది, వాళ్ళ మొహం గుర్తు వస్తుంది, పేరు గుర్తురాదు. చాలామందికి చాలాసార్లు జరిగేది అదే, సడన్గా పేరు గుర్తురాదు. సో అలా గుర్తొచ్చి ఉండకపోవచ్చు. అంటే ఒక ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాకపోవడం అదే అనేటువంటిదే ఇప్పుడు వీళ్ళందరూ అదే గుర్తుకు రాకపోవటం అనేది డెఫినెట్గా సహజంగా ప్రతి వారికి జరిగేదే. అది అతనికి గుర్తుకొచ్చుంటే గుర్తు రానట్టు నటించే వ్యక్తి అయితే అర్జున్ కాదు. అర్జున్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, అతను చిన్నతనం నుంచి కూడా నాకు తెలుసు. అరవింద్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా నాకు చాలా క్లోజ్. చాలా మంచి వ్యక్తి అల్లు అర్జున్. చాలా పద్ధతిగా ఉంటాడు. సినిమాల్లో వేషం అంటే ఒక క్యారెక్టరైజేషన్ బట్టి తను ఆ పాత్రలో అక్కడి వరకే పరిమితం ఇన్వాల్వ్ అయిపోతాడు. కానీ
బయట చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వాళ్ళ స్నేహితులు పెళ్ళిళ్ళు వాటిలో కూడా చూసినప్పుడు కూడా తను 2 సార్లు ఏదో నేను డెస్టినీ వెడ్డింగ్స్కి వెళ్తే కూడా అక్కడ కూడా తను వచ్చాడు. వెల్ డిసిప్లిన్డ్, వైట్గా అంటే ఉండే వ్యక్తి. లాస్ట్ ఎలక్షన్స్లో అలా వెళ్ళి అవతల పార్టీకి ప్రచారం చేస్తారు అని ఎవరు అనుకోలేదు. అలా జరిగినప్పుడు మీ మనసు ఇప్పుడు బాధపడిందా? అసలు నేను పట్టించుకోవాలి, ఎందుకంటే ఈజ్ ఫర్ హిస్ ఫ్రెండ్షిప్ అండి. ఇప్పుడు అర్జున్ పాలిటిక్స్లో ఉండి వేరే పార్టీకి సపోర్ట్ చేశాడు అంటే దట్ కెన్ బి సర్టన్లీ మిస్అండర్స్టూడ్. బట్ ఈజ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. అర్జున్ ఏ పార్టీ సభ్యత్వం లేదు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక స్నేహితుడు ఉండి మా నాన్నకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటే తను వెళ్ళాడు. ఏమైంది, అతను ఓడిపోయాడు కదా. అదే ఓడిపోయాడు. ఇప్పుడు యాక్చువల్గా స్నేహధర్మంగా వెళ్ళటంలో తప్పులేదండి. ఒక అతను వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే, ఒక సినిమా యాక్టర్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే ఓడిపోయేవాడు నెగ్గడండి. బట్ అది అందరికీ తెలుసు. ఓన్లీ స్నేహానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అతను స్నేహానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ లాగానే చూడాలి. ఆ విషయంలో ఐ అప్రిషియేట్. ఓకే. అతను నాకు వ్యతిరేక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేశాడా అన్నదే కాదు. మీరు ఇంత మంచి వ్యక్తి అన్నారు కదా, ఆ ఒక్క విషయంలో ఎక్కడన్నా మీకు లేదు ఆ విషయంలోనే నేను అతన్ని అభినందిస్తాను. ఇంకా అప్రిషియేట్ చేస్తాను. ఆయన వాల్యూ పెంచేశారు అయితే. డెఫినెట్గా అతను చాలా మంచి అబ్బాయి. ఓకే. అందులో నిగర్వి చాలా మంచి అబ్బాయి, వెరీ వెల్ మేనర్డ్. నైస్ సార్. ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని సార్. మానవ జీవితం యొక్క విశిష్ట లక్షణం ధర్మం అని అందరూ నమ్ముతారు, దాన్ని మీరు బలంగా నమ్ముతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంలో సనాతన ధర్మం మీద తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఎలా ఉంటాయి కూటమి ప్రభుత్వం? యాక్చువల్గా సనాతన ధర్మానికి మతానికి లింక్ పెడతాం తప్పండి. అంటే నాకు పూర్తి అవగాహన ఉంది అని నేను చెప్పి సాహసం నేను చేయలేను, కానీ మీరు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. కనీస అవగాహన ఉంది నాకు. ఓకే. కనీస అవగాహన అయితే ఉంది. సనాతన యాక్చువల్గా ఇఫ్ యు లుక్ ఎట్ ద రిలీజియన్ ఎక్సెప్ట్ హిందూ ధర్మం, హిందూ మతం లేదు యాక్చువల్గా. Way of life, that's all. హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు సబ్సిక్వెంట్గా మతాలు వచ్చినాయి కాబట్టి దీనికి హిందూ మతం అని పేరు పెట్టేశారు, కానీ ఇట్స్ ఓన్లీ ఏ వే ఆఫ్ లైఫ్. ఇఫ్ యు లుక్ ఎట్ ఎనీ రిలీజియన్ సో కాల్డ్ పాపులర్ ఇన్ ద వరల్డ్ టుడే, దే వర్ ఆల్ స్టార్టెడ్ బై అన్ ఇండివిజువల్స్. బుద్ధిజం గౌతమ్ బుద్ధుడు, జైనిజం మహావీర్, ఒక్కొక్కటి సబ్సిక్వెంట్గా క్రిస్టియానిటీ జీసస్, ఇస్లాం ముహమ్మద్ ప్రాఫెట్. సో ఇలా ఏ రిలీజియన్ తీసుకున్నా దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు. ఏ ఫౌండరు లేని రిలీజియన్, అంటే ఇప్పుడు రిలీజియన్గా పేరు పెట్టుకున్నాం కాబట్టి హిందూ మతం. ఎక్సలెంట్. సో సనాతన ధర్మం ఏమిటి అంటే, మనకి ఎన్నో సెంచరీల, అంటే సరే మనం ఏదో యుగాలు అనుకుంటున్నాం, త్రేతాయుగం, ద్వాపర యుగం. సో దానికి ఏదో బేసిస్ ఉంది. అది పురాణాలు అవి ఊరికే ఎవడో స్క్రీన్ ప్లే రాసినవి కాదు, దానికి చారిత్రక ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంత చరిత్ర కలిగిన, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం సువిశాల భారతదేశం. ఇప్పుడున్న మొక్క వేరు. సో అప్పట్లో మరి నాగరికత అనేది మన దగ్గరే ప్రారంభమైన సమయంలో మనుషులు జీవన విధానానికి కొన్ని సూచించారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు
ఈ కుల వ్యవస్థ, సో ఎవరు చేసే పని, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. వర్క్ అంతే, పర్ఫెక్ట్ అంతే. ఇప్పుడు మీకు ఫ్యాక్టరీ ఉందండి, మీ ఫ్యాక్టరీలో బస్తాలు మోయటానికి కొంతమంది కావాలి, సో మీరు బస్తాలు మోయండి అంటారు. మీకు అకౌంట్లు రాయటానికి కొంతమంది కావాలి, సో అకౌంటెన్సీ చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటారు. సో అప్పట్లో ఏంటంటే నువ్వు కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఉండాలి, కొంతమంది పండించే వాళ్ళు ఉండాలి. ఇలాగ మనం బతకాలి అంటే, ఓకే మనం బట్టలు ఉతకాలి అంటే దానికి కొంతమంది ఉండాలి, మీరు ఈ పనిలో స్థిరపడండి. అప్పుడు అన్నీ కుండలో, సో కమ్మరి బట్టలు కావాలి, కొద్దిమందిని మేదర్లని, ఇలా పరిపాలించడానికి కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ ఉండాలి. సో వాడికి ఏదో క్షత్రియుడు అని పేరు పెట్టారు. చదువుకునే వాళ్ళు ఉండాలి, సో చదువుకున్న వాళ్ళకి బ్రాహ్మణులను పెట్టారు. సో ఈ కేటగరైజేషన్ అంతా ఒక సమాజం ఎలాగ ఉండాలి అనటం కోసం, ఎలా నడుచుకోవాలి అనటం కోసం స్థాపించింది. సో అది హిందూ ధర్మం. వాట్ ఈస్ సనాతనం? ద ఎగ్జాక్ట్ సనాతనం అంటే మీనింగ్ ఈజ్ ఎటర్నల్. ఎటర్నల్ ఈజ్ సో ఫర్ ఎవర్. సో మనం ఎలా ఉండాలి అని చెప్పే ధర్మంగా అది మొదలైంది. సో సబ్సిక్వెంట్గా ఓకే టైమ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఆ సనాతనాన్ని నేను పాటిస్తాను అంటాం సమంజసం కాకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే అందరూ అన్ని పనులు చేస్తున్నారు ఇప్పుడు. సో దట్ ఎగ్జాక్ట్ సనాతనం మే నాట్ బి అప్లికబుల్ ఇన్ టుడేస్ డేస్, బట్ హిందూ ధర్మానికి సబ్సిక్వెంట్గా ఆ మనుధర్మం కాకుండా సబ్సిక్వెంట్గా మనకి భగవద్గీత అనేది ఇట్స్ లైక్ ఏ గైడ్. సరే శ్రీకృష్ణుడు గారు చెప్పినప్పుడు ఎవడు చూశాడు ఎవరు రాశాడు అనే కాంట్రవర్సీ వద్దు, బట్ వాట్ ఎవర్ దట్ వాజ్ రిటర్న్ ఇన్ గీత, మీరు బైబుల్లో ఓల్డ్ టెస్టమెంట్లో ఈ చూసినా కొన్ని అన్ని కూడా మ్యాచ్ అవుతాయి. మన మొహమ్మద్ ప్రాఫిట్ ఏ మతం చూసినా కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎసెన్స్, గీతా సారాంశం కూడా అదే. సో గీతని మనం ఖచ్చితంగా ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈవెన్ ఎంతో అభివృద్ధి చెందిన జర్మనీలో కూడా భగవద్గీతని పాఠ్యాంశంగా మన దేశంలో బోధించట్లేదు, కానీ పక్క దేశాల్లో డెఫినెట్గా జర్మనీలో అయితే భగవద్గీతని ఒక పాఠ్యాంశంగా కొన్ని చోట్ల బోధిస్తున్నారు. సో గీతని నిజంగా మనం కూడా ధైర్యంగా ఒక క్లాస్ పెట్టాలి. నేను ఒకసారి అబ్దుల్ కలాం గారికి చెప్పాను, సార్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ at the end of the day, essence is the same. Why can't we create an awareness in schools? You teach Gita, you teach Quran, you teach Bible, and at the end the teacher has to convince the people, whichever religion you follow, but this is the ultimate, all religions are the same అనే ఎసెన్స్ని మనం అన్ని స్కూల్లో పెడితే, ఇప్పుడున్న ఈ నా మతాన్ని నేనే ప్రచారం చేయాలి అని ఈ కన్వర్షన్స్ ఇంటూ క్రిస్టియానిటీ ఇట్స్ చాలా ర్యాంపెంట్గా వెళ్తాం. సో ఇవన్నీ ఎవరి ధర్మాన్ని నాడు ఫాలో అవ్వండి, ఎవరిని ఎవడో ఇంకో దాంట్లోకి లాక్కొని వెళ్ళవలసిన అవసరం లేదు అనేది అర్థమవుతుందంటే ఎక్సలెంట్ సజెషన్ మిస్టర్ రాజు. లెట్ us see how best we can do that అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండగా అన్నారు. బట్ అది ఈ రోజుకి కూడా మన గీత గురించి చెప్తానంటే ముస్లిమ్స్ ఒప్పుకోరు, ఇస్లాం గురించి చెప్తానంటే హిందూస్ ఒప్పుకోరు. బట్ ఇట్స్ మై డ్రీమ్ క్లాస్ లెవెల్లో, ఎందుకంటే ఆమె హిందూ
అని అనేవాడికి ఇస్లాం గురించి తెలీదు. తెలియదు. ఎస్ ఎస్. ఇస్లాం ఈజ్ ఆల్సో ఎ గుడ్ రిలీజియన్ ఇఫ్ యూ ఫాలో ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఉగ్రవాదం ఇస్లాంలో లేదండి. నువ్వు సంపాదించిన దాంట్లో 10% దానం ఇయ్యనే ఉంటుంది. పండగ రోజు ముందు పక్కోడికి తిండి పెట్టి ఆ తర్వాత నువ్వు తినని ఉంటుంది. ఇఫ్ యు లుక్ అట్ ది ఫండమెంటల్స్, ఇస్లాం ఇస్ వెరీ స్ట్రాంగ్. ఓకే. బట్ దాన్ని వెర్రి తలాలు వేయించింది కొంతమంది. అవును. సో దానికి క్లారిటీ ఇవ్వాలి. అది క్లారిటీ ఇవ్వాలి. ఇస్లాం అంటే మనకు భయం. అవును. అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. మతం మారిపోమని చెప్పట్లా, ఆ మతాన్ని కూడా అర్థం చేసుకో, క్రిస్టియానిటీని కూడా అర్థం చేసుకో, మన మతాన్ని కూడా అర్థం చేసుకో. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఈ గొడవలు ఉండవేమో అనేది ఒక వ్యక్తిగా నా అభిప్రాయం. బట్ నేను గీతను నమ్ముతా, అది నా వ్యక్తిగత. సనాతన ధర్మం మీద మీ కూటమి తీసుకునేటటువంటి స్టాండ్ ఏంటి? అంటే ఎటువంటి పరిణామాలను తీసుకొద్దాం ఇప్పుడు యాక్చువల్గానండి సార్, మన రాజ్యాంగం ఇప్పుడున్న రాజ్యాంగంగా ఉన్నంతసేపు సనాతన ధర్మానికి కూటమికి సంబంధం లేదండి. ఎందుకంటే దో సనాతన ధర్మం ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం. సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. అంటే దెర్ ఈస్ ఒకటిగా ఉన్నా సరే దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో దాన్ని బట్ రెండు ఒకటే అని అందరూ విశ్వసిస్తున్నారు. సో కాబట్టి మన రాజ్యాంగంలో మనం సెక్యులర్ అని రాసుకున్నంతసేపు అది రైటా తప్ప అని నేను అంటలా, ప్రజలందరికీ జీవించే హక్కు ఉంది. సెక్యులర్ అని రాసుకున్నంతసేపు ప్రభుత్వంగా సనాతన ధర్మాన్ని మేము ప్రోత్సహిస్తాము. ప్రభుత్వంగా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు నాకులాగానే ఆయన గీత నమ్ముతున్నారు, మాట్లాడుతున్నారు, అది తప్పులేదు. ప్రభుత్వంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. దెన్ యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ కాన్స్టిట్యూషన్. చాలామంది చూద్దాం అనుకుంటున్న ఒక దృశ్యం ఏంటో తెలుసా రాజు గారు మీకు? అధ్యక్ష అని జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం బాగా బలి పెట్టేశారండి. అందరూ అదే అంటున్నారు. అక్కడికి అంటారా? ఓకే. సో మీరు హుందాగా ఆ కుర్చీలో కూర్చుని అధ్యక్ష అని అన్నప్పుడు మీ నోటి నుంచి వచ్చే ఆ మొదటి మాట ఏంటి చెప్పండి? లేదు, నేను ఒక ఉపసభాపతిగా ఐ రెస్పెక్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఎఫిలియేషన్. నా వరకు ఎమ్మెల్యేలు ఎవరు అయినా కూడా సమానంగా గౌరవించవలసిన ఫండమెంటల్ డ్యూటీ నాది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో నేను డెఫినెట్గా మిగిలిన ఎమ్మెల్యేలను ఎలా గౌరవిస్తానో ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక ఎమ్మెల్యేగా, నా వ్యక్తిగత కేసులు ఇవన్నీ వేరు, అది నా స్వాగతం. నేను ఆ చైర్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా డెఫినెట్లీ ఐ విల్ రెస్పెక్ట్ వేరు సార్. కాకపోతే లోపల ఒక రకమైనటువంటి ఇది గుర్తుకొస్తుంటాయి కదా, అంటే అవన్నీ చంపేసుకోవాలి. ఆ సీట్లో ఉన్నప్పుడు చంపుకోవాలి. ఓకే. ఏమంటారు ఫస్ట్ అధ్యక్ష అని మీకు ఇబ్బందికరమైనటువంటిది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు శాసనసభలో మాట్లాడినప్పుడు సో ఐ కెన్ సజెస్ట్. ఈవెన్ మా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు మాట్లాడినా కూడా నేను వాళ్ళకి సూచనలు చేస్తూనే ఉన్నా. సో సేమ్ ట్రీట్మెంట్. డెఫినెట్లీ హీ విల్ నాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ హీ కమ్స్. సో వస్తారంటారా? ఏమో ప్రస్తుతానికైతే అటువంటి సూచనలు ఏమీ లేవు. ఉండిపోద్దంటారు. రావాలనే కోరుకుంటున్నా. నా కళ్ళ చాలా వరకు నెరవేరినాయి కాబట్టి ఆయన సభకు ఈ కళ కూడా నెరవేరుతుంది వస్తారని నేను అనుకుంటున్నా. మీరు బలంగా అనుకున్నాయన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ సెషన్ కాకపోయినా ఆ నెక్స్ట్ సెషన్కి అయినా కూడా ఆయన వస్తాడని నేను అనుకుంటున్నా. సో మీ మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారు నాకు వ్యక్తిగతంగా ఆయన అంటే చాలా ఇష్టం.
నేను ఎన్నోసార్లు ఈ అఫీషియల్గా కూటమి ఏర్పాటు అవ్వకముందు నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. సో కలిసి ఈ కూటమి ఆవశ్యకత గురించి కూడా ఆయన ప్లే చేయబోయే పాత్ర ఇదంతా కూడా నేను ఆయనతో చాలాసార్లు చర్చించడం జరిగింది. ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు, ఆ? ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు. ఏంటి? ముందు కూటమికి మీరు కూడా ఒక మూల స్తంభం కదా అంటే అవునా కాదా అన్నారు, కానీ ఇప్పుడు ఒప్పుకున్నారు. అంటే కూటమి ఏర్పాటులో నేను మూల స్తంభమా లేకపోతే మూలన పెట్టబడ్డ స్తంభమా అన్నది కాదు నేను చెప్పేది. ఓకే. బట్ నేను ఐ డిడ్ పార్టిసిపేట్ యాజ్ అన్ ఇండివిజువల్ విత్ ఈచ్ ఇండివిజువల్. రైట్ రైట్. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. ఆయన ఉన్నది ఉన్నట్టు నా టైప్లోనే ఆర్ మేబీ నాకన్నా కూడా హార్ష్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తి. చాలా చేయాలి, ప్రజలకు చాలా చేయాలి అనే తపనున్న వ్యక్తి. ఇప్పుడు ఆయనకు మంచి అవకాశం వచ్చింది ఒక ఉప ముఖ్యమంత్రిగా. మంచి ప్రజలకి సేవ చేసే పంచాయతీరాజు అంటే ఎన్విరాన్మెంట్ ఉన్నప్పటికీ కూడా బట్ అందులో కన్నా మోర్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఈ పంచాయతీరాజ్ అండ్ రూరల్ వాటర్ సప్లై, దట్ ఈస్ వెరీ క్రూషియల్. సో ఆ క్రూషియల్ శాఖలో మరి ఆయన బాగా రియాక్ట్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు. సో పిఠాపురం అదృష్టం మరి అక్కడ అలా పిఠాపురానికి కూడా ఒక అర్బన్ డెవలప్మెంట్ పెట్టారు, 100 బెడ్ హాస్పిటల్ వస్తుంది. సో అలా ఈజ్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ వర్క్ యాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ యాజ్ మినిస్టర్. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలన్నీ కూడా చాలా మంచి అండర్స్టాండింగ్తో ఒక మాట మీద వెళ్తున్నారు. అదే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంతే అండర్స్టాండింగ్ ఉందంటారు. ఆల్మోస్ట్ అంటే ఏదైనా పొలిటికల్ ముందు నుంచి పొలిటికల్ రైవల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూస్ తప్ప ఓకే. పార్టీలుగా అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను నా కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాను కదా, అబ్సల్యూట్లీ టోటల్ కోఆర్డినేషన్ ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే లీడర్స్ రోజు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకళ్ళు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలోనే రాబోయే నెక్స్ట్ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉంటారు అని ఆయన అంత ఫ్రాంక్గా ఓపెన్గా సో ఆయన చెప్పారు. సో దానికి తెలుగుదేశం వాళ్ళు హ్యాపీ అయ్యారు, జనసేన వాళ్ళు ఎవరూ నొచ్చుకోలేదు. ఎందుకంటే ఈయనకి ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ హాజ్ యాక్సెప్టెడ్ హిస్ లీడర్షిప్ విత్ హిస్ కన్సిడరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్. సో అంచేత చాలామంది ఊహించినట్టుగా అటువంటి సంఘటనలు ఏమీ లేవు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఊహించుకుంటారు డెఫినెట్గా ఇద్దరు ఉంటే ఒక వరలో 2 కత్తులు ఎమడవని, కానీ ఇది 2 కత్తుల వర కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. స్పెషల్లీ డిజైన్డ్ స్పెషల్గా డిజైన్ చేశారు. ఎక్సలెంట్. ర్యాపిడ్ ఫైర్ ఒక్క మాట ఆన్సర్ చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు సో విజనరీ అన్డౌటెడ్లీ. లోకేష్ గారు కమింగ్ అప్ టు రీచ్ హిస్ ఫాదర్స్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అన్న వెంటనే నాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ సూపర్ స్టార్ అని వస్తుంది. ఈజ్ గోయింగ్ టు మేక్ హిస్ మార్క్ యాజ్ ఎ గుడ్ పొలిటీషియన్ ఇన్ కమింగ్ ఇయర్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని దురదృష్టవంతుడు. రాజుగారిని ఇంకో 5 ఇయర్స్లో మేము ఏ స్థానంలో చూడవచ్చు? నాకు తెలియంది ఇది, తెలియదు ఏం కాదు నిజంగా. అంతేనా? ఎందుకంటే నేను ఖచ్చితంగా ఎంపీ అవుతాను అనుకున్నా, కాలేకపోయా. చేసేసారు కదా సార్, చేసేసారు కదా. లేదు మొన్న కూడా అనుకున్నాను. మొన్న ఎంపీ అనే అనుకున్నా. ఓకే. చంద్రబాబు గారు ఈయన కళ్యాణ్ ఉన్న సభలోనే నేను ఓపెన్గా చెప్పాను. ఓకే. కాలేపోయా, అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యా. ఇది అనుకున్నది కాదు. ఓకే.
అనుకున్నది అవలా, అనుకున్నది అయ్యింది. ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మంత్రి అవుతానేమో అని అనుకున్నా, మళ్ళీ కాల. ఆ తర్వాత ఇంకేమీ కానేమో అనుకున్నా, అప్పుడు మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఓకే. సో అలాగా ఈ మధ్యన అనుకున్నది అవ్వట్లేదు, అనుకున్నది అవుతుంది. కాబట్టి 5 సంవత్సరాల్లో మీరు అడిగిన దానికి చిటికిన బలానా అది అవుతానంటే అది అవ్వదు. అంచేత కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటున్నా. ఓకే, రైట్. సో మేమందరం కోరుకునేది ఇంకా ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉండాలని, సో మీ జీవితాంతం ప్రజల సేవకు అంకితం కావాలని, ఆరోగ్యంగా ఉండాలని. యాక్చువల్గా ఒక్క మాట, రాజకీయాల్లోకి నేను ఎందుకు వచ్చాను అంటే, ఇందాక చెప్పారు లేదు, ఇందాక నేను చెప్పిన దానికి కంటిన్యూషన్ ఏంటంటే, వచ్చిన తర్వాత అనుకున్నది ఎప్పుడో నా మనసులో లాంగ్ బ్యాక్ చెప్పే ఒకసారి ఇంటర్వ్యూలో, నేను ఒకసారి తమిళనాడులో డీప్ సౌత్లో నా ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళ్తూ ఉంటే, అప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది ఎంజి రామచంద్రన్ చనిపోయి. ఈ సౌత్లో ఏ ఊరు వెళ్ళినా అసలు ఎంజి రామచంద్రన్ పాటలో ఈ గోళ నడుస్తుంది. ఏంట్రా ఇంకా ఎప్పుడో చచ్చిపోయిన హీరోకి ఇదేంట్రా అంటే, మోర్ దాన్ ఏ హీరో ఆయన పదవిలో ఉండగా అసలు మిడ్ డే మీల్ అనే స్కీమ్ మొదలుపెట్టిందే రామచంద్రన్ ఓకే, దేశంలోనే. అప్పుడు దాకా అసలు అటువంటి స్కీమ్ ఆలోచన కూడా ఎవరికి లేదు. అప్పుడు ఎంతోమంది పేదవాళ్ళని సరే భోజనం పెడుతున్నారు కదా అని బళ్ళకి పంపించి ఎడ్యుకేషన్ పర్సంటేజ్ తమిళనాడులో బాగా పెరగటానికి అదొక కారణం. ఆ టైంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంజి రామచంద్రన్ అన్న వ్యక్తిని ఒక దేవుళ్ళలాగా ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే మంచి చేస్తే ప్రజలు ఎలాగా అంటే హీస్ స్టిల్ అలైవ్ అనే లెక్క. ఈ రోజుకి తమిళనాడులో ఎంజిఆర్ బతికే ఉన్నాడు, చచ్చిపోలా, ఇంకా చావు లేదు, ఫిజికల్గా చచ్చిపోయినా. సో సరే అతనికి ఓకే స్టార్డమ్ నుంచి ఇందులోకి వచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఆయన ఉపయోగించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోలేకపోయాడు. అతని అదృష్టం అది, అతని దురదృష్టం ఇది. బట్ ఏదైనా మంచి చేస్తే ఓకే, మొత్తం వాళ్ళ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేయలేకపోయినా ఒక నియోజకవర్గ పరిధిలో ఆరు ఒక జిల్లా పరిధిలో గుర్తుంచుకునే పనులు మనం చేయగలిగితే అట్లీస్ట్ యూ హ్యావ్ ఛాన్స్ టు లివ్ బియాండ్ యువర్ డెత్. మనకి టైం ఫిక్స్డ్, బాగా బతికేస్తే 100 ఏళ్ళండి, అంతకని ఎవడబోతాడు. అదే చాలా టూ మచ్ అతిశయోక్తి అనుకోండి. 100 అంటే 80కి వేసిపోతారు. యావరేజ్ ఏజ్ అయితే ఇప్పుడు 60-61 ఎంత వచ్చింది. సో బోనస్ ఇంకో 20 ఏళ్ళు వేసుకున్నా పోవాల్సిందే. సో ఆ తర్వాత కూడా బతికి ఉండాలి అంటే ఇప్పుడు ఘంటసాల గారు ఆయన స్వరం ద్వారా ఆయన ఎటర్నల్. మనకు అలాంటివి ఏం లేవు కదా, ఆ పాటలు గేట్లు పాడతాలు ఏం లేవు కదా. సో బియాండ్ ఫిజికల్ డెత్ కొన్నాళ్ళైనా మనం కొన్నేళ్ళైనా బతికుండాలి అంటే సేవ చేయాలి. మీకున్న డబ్బుల్ని, మీకున్న 100 రూపాయలను, మీకున్న 100 కోట్లను దానం చేస్తే అయ్యేది కాదు. అది ఒక పదవిలో ఉన్నప్పుడు యూ కెన్ సర్టన్లీ డూ సంథింగ్ గుడ్ ఇఫ్ యూ రియల్లీ కేర్. సో ఆ అవకాశం రాజకీయాల్లో ఉంది అనేది కూడా ఒక అభిప్రాయం. సో నేను ముందు అడిగిన క్వశ్చన్కి మీరు లాస్ట్లో సమాధానం చెప్పారు. అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఒక మంచి సదుద్దేశం. మాకు ఐ థింక్ మీరు సబ్ కాన్షియస్ మైండ్లో అది ఉంటుంది. అవును, ఎక్కడో ఒక చోట ఇన్స్పిరేషన్ అవ్వాలి. కాబట్టి మీరేంటంటే మీ బిజినెస్ ట్రావెలింగ్లో మీరు అక్కడ ఆ బీజం పడింది. ఆ బీజం పడిన దగ్గర నుంచి పాలిటిక్స్లోకి రావడానికి ఎన్ని రోజులు పట్టింది రాజకీయం? అది ఎప్పుడు ఆల్మోస్ట్ 20 ఏళ్ళ క్రితం ఉన్నది, సమ్వేర్ ఇన్ 2001లో అది. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు, నేను,
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రామచంద్రరావు, మేమందరం వేరే డిన్నర్. ఆ టైంలో ఈ చేవెళ్ళ ఏంటది ఇప్పుడు ఏదో కాళేశ్వరం మార్చారు కదా, ప్రాణహిత చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్ళ మీద ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు అరుణ్ కుమార్ గారు లేదంటే అది వాటర్ పంప్ చేయాలంటే ఎకరానికి 15,000 ఎంత అవుతుంది, వాళ్ళకి వచ్చి ఆదాయం 5,000 కూడా ఉండకపోవచ్చు, దాని బదులు 5,000 ఏదో మీరు ఇచ్చేస్తే అది బెటర్ అవుతుంది తప్ప ఈ ఎకరానికి 15,000 ఖర్చు పెడతాం అనేది అది కరెక్ట్ కాదు, మీ నిర్ణయం తప్పు అని చెప్పి అరుణ్ కుమార్ గారు అన్నారు. సో అన్నప్పుడు నేను ఎందుకన్నాను అది ఒక రకంగా ఆ తర్వాత 6 మంత్స్కో 7 మంత్స్కో అని చనిపోయారు, 8 మంత్స్కో. సార్ చచ్చేదాకా ఏ ఎదవైనా బతికే ఉంటాడు సార్, చనిపోయిన తర్వాత బతికేవాడు గొప్పవాడు, మీరు అది చేయండి, తెలంగాణకి అది చాలా మంచిదని మీరు నమ్మారు. తెలంగాణ వాడు చేసుకున్న పాపం ఏంటి, ఆంధ్ర డెల్టా వాడు చేసుకున్న పుణ్యం ఏంటి, అక్కడ మాకు ఆల్మోస్ట్ ఫ్రీగా వస్తుంది కదా, పని వేస్తే అక్కడ కూడా 1,000 రూపాయలు వేయండి ఎకరానికి, ఇక్కడ ఖర్చు పెట్టండి, ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టండి, ఓవరాల్గా కూడా తీసుకుంటే క్రాస్ సబ్సిడైజేషన్ లాగా కూడా ఉంటుంది. సో మీరు మంచి అనుకున్నదే మీరు చేయండి సార్, అరుణ్ కుమార్ మాటలు పట్టించుకోవద్దు. అంత నేను అంటే అరుణ్ నేను బాగా క్లోజ్ కాబట్టి చనువు ఉంది కాబట్టి మీరు ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి చనువు ఉంది, నాకు ఇద్దరితోటి బాగా చనువు ఉంది. సో కాబట్టి అప్పుడు నేను అప్పుడు అన్న మాట ఇది, చచ్చేదాకా ఏ విధమైన బతికే ఉంటాడు సార్, చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుండే పొటెన్షియల్ నేను అప్పుడు ఎన్టీ రామారావు గారికి చూశాను, అక్కడ ఎంజి రామచంద్రన్ గారికి చూశాను. ఆ పొటెన్షియల్ ఉన్న నాయకుడు మీరు ఒక్కళ్ళే సార్, మీరు చెయ్యండి ప్రాణహిత చేవెళ్ళ అని అన్నప్పుడు అరుణ్ కుమార్ గారు తర్వాత ఒక బుక్లో కూడా రాశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం నన్ను ఆయన్ని ఎవరే పెసిమిస్టిక్ ఫెలో అని చెప్పి ఏం చెప్పాడు చూడు మనోడు కరెక్ట్గా చెప్పాడు, ఎవరు పెసిమిస్టిక్ ఫెలో అని చెప్పి ఆయన అవుతానే అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలోనే. బట్ అరుణ్ కుమార్ గారు ఆయన బుక్లో కూడా ఆయన ఇది రాశారు, అందుకనే నేను ఓపెన్గా చెప్తున్నా. సో మీరు రాజశేఖర్ గారి దృష్టిలో రాజకీయ కోణం ఆయన అనుకోకుండా ఇప్పుడు ఒకసారి మేము మాట్లాడుకునేటప్పుడు ఒక స్కీము పెన్షన్ స్కీమ్ టైప్లో ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది డిస్కషన్ వచ్చినప్పుడు అభయహస్తం అని ఒక స్కీమ్ ఉంది, తర్వాత ఏదో జగన్ ఆ డబ్బులు కూడా ఏదో దేనికో వాడేశారని ఏదో అంటారు. మరి ఆ పర్టికులర్ పెన్షన్ స్కీమ్కి ఏదో 500 రూపాయలు కడతాం స్కీమ్ ఏదో అప్పుడు డిస్కషన్లో వస్తే అభయహస్తం అన్న పేరు నేను పెట్టాను. అంటే వాళ్ళ పార్టీ గుర్తు ఉంటుంది, ఇట్స్ లైక్ అన్ అష్యూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ స్కీమ్ ఒక అష్యూరెన్స్గా ఉంటుందని చెప్పి అభయహస్తం అని చెప్పి చెప్తే ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి ఇదిగో మా ఫ్రెండ్ అభయహస్తం అన్నాడు, నాకు చాలా బాగుంది అనిపించిందని సెక్రటరీకి ఫోన్ చేసి దానికి అభయహస్తం అని చెప్పి అప్పటికప్పుడు విత్ ఇన్ ఎ మినిట్ ఆయనకి అది నచ్చింది. ఆయన ఇదేదో యాక్సిడెంటల్గా మాట్లాడుకున్నాయి. సో ఫస్ట్లో మీలో పొలిటికల్ స్పార్క్ ఉందని ఆయన గుర్తించారంటారా? ఆయన గుర్తించారో లేదు, రొటీన్ డిస్కషన్లో వచ్చినాయి, రొటీన్ డిస్కషన్లో వచ్చిన మాటలే ఇప్పుడు ఆయన గుర్తు చేసుకున్నప్పుడు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అట్లాగే మీరు మంచి మంచి ఉన్నత స్థానాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రైమ్ 9 న్యూస్. మీ కోరిక నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.